ముందుగా మనం ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు సర్వీస్ అన్నది చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి లాగిన్ మీద నొక్కుతాం. మనం లాగిన్ పైన నొక్కగానే లాగిన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. మనం లాగిన్ అయ్యాక డాష్ బోర్డ్ అన్నది ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ పాన్ కరెక్షన్ చేయొచ్చు, కొత్త పాన్ కార్డ్ కి అప్లై చేయొచ్చు. స్కాన్ బేస్డ్ ఈ సైన్ అని వచ్చింది. స్కాన్ బేస్డ్ ఈ సైన్ అంటే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ కేవైసీ బేస్డ్ అంటే ఏ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను మీకు ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ యొక్క డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ లో ఎలా ఉన్నాయో అలానే దింపాలి. సో ఇప్పుడు నేను కస్టమర్ కి ఏంటంటే ఈ పాన్ కార్డ్ కావాలన్నాడు. ఈ పాన్ కార్డ్ అంటే ఈమెయిల్ కి వస్తే చాలు, సాఫ్ట్ కాపీ 2 hours లో మనకు సాఫ్ట్ కాపీ వస్తుంది. ఈ డీటెయిల్స్ మొత్తం ఆధార్ కార్డ్ లో ఉన్న నేమ్, ఆధార్ కార్డ్ లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సిఎస్సి వాళ్ళ లాగిన్ లో చేస్తున్నా కాబట్టి సిఎస్సి వాళ్ళకు ఏ ఫోన్ నెంబర్ అయితే ఉంటుందో వాళ్ళ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ కొట్టాలి ఇక్కడ. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నేను ఓటీపీ టైప్ చేస్తున్నాను. సో కస్టమర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ కస్టమర్ యొక్క లాస్ట్ నేమ్ అంటే ఆధార్ కార్డ్ లో సర్ నేమ్ అన్నది స్టార్టింగ్ ఉంటది, తర్వాత మన నేమ్ ఉంటది. ఆ లాస్ట్ నేమ్ దగ్గర మన నేమ్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ అన్న కాడ సర్ నేమ్ ఎంటర్ చేయాలి. సో నేను ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది. అక్కడ మనం ఎంటర్ చేయడానికి రాదు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. మదర్ నేమ్ రావాలా లేకుంటే ఫాదర్ నేమ్ రావాలని అడుగుతుంది. కస్టమర్ కనుక తండ్రి లేడనుకో అప్పుడు మాత్రమే మదర్ నేమ్ పెట్టాలి. తండ్రి ఉన్నాడు కాబట్టి నేను నో అని సెలెక్ట్ చేసుకొని ఫాదర్ నేమ్ అన్నది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టేయగానే ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ చూపియండి. ఒకవేళ ఇన్కమ్ లేకపోతే నో ఇన్కమ్ అని పెట్టేసేయండి. ఇక్కడ ఏరియా కోడ్ ఇవన్నీ అడుగుతుంది. ఏరియా కోడ్ ఎంటర్ చేయండి. మీకు అది తెలియకుంటే గూగుల్లో కొట్టండి. ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ అనేది మనం ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఆధార్ కార్డ్ లో ఏ అడ్రస్ అవుతుందో ఆ అడ్రస్ తీసుకుంటది. ఏవో కోడ్ అన్నారు కదా, ఒకవేళ మీకు ఏవో కోడ్లు కనుక తెలియలేదని స్టేట్ ఏది ఉంటుందో స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ డిస్ట్రిక్ట్ 2 సెలెక్ట్ చేసుకున్నాక కింద మీకు ఏవో కోడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఎలా ఉన్నాయో కోడ్స్ సేమ్ అక్కడే టైప్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ గా ఆధార్ కార్డ్ అనేది తీసుకుంటుంది. మనం ఇంకేం చేంజ్ చేయదు. ఆధార్ కార్డ్స్ అనే పెట్టేసి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టగానే ఫామ్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ మీద కొట్టేసి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో నేను అన్ని చెక్ చేసుకుంటున్నాను అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవని. సో నాకైతే అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి, నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్. కస్టమర్ కనుక ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే బయోమెట్రిక్ బేస్డ్ చేయండి, మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఓటీపీ బేస్డ్. సో ఇప్పుడు నేను ఓటీపీ బేస్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఓటీపీ వచ్చింది. సబ్మిట్ క్లిక్ చేశాను. సబ్మిట్ క్లిక్ చేయగానే అథెంటికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓటీపీ వెరిఫికేషన్ చేయాలి. ఈ సైన్ అథెంటికేషన్ తో ఓటీపీ బేస్డ్ పైన క్లిక్ చేసా. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక ఓటీపీ పంపించాలి. ఇది ఫైనల్ ప్రాసెస్. ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయ్యాక మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ అనేది మన సిఎస్సి వాలెట్ లో నుంచి వెళ్ళి అమౌంట్ అనేది కట్ అవుతుంది. అది కట్ అవ్వగానే మనకు రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రిసిప్ట్ అనేది కస్టమర్ కి ప్రింట్ అవుట్ ఇచ్చేస్తే సరిపోతుంది.